ఈ కల్పవృక్షం ఎక్కడ ఉంటే ఎక్కడ వారి ఏదైతే కోరుకుంటే అయి తీరతాయి. కల్పవృక్షం కింద కూర్చొని నాకు ఇది కావాలి అంటే వచ్చేస్తుంది అని చెప్తాం. ఆ కల్పవృక్షం మెడిటేషన్ అని కూడా మనం చేయిస్తూ ఉంటాం. అదే విధంగా ఈ కల్పవృక్షము లాంటి అద్భుతమైన ఈ మంత్రం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు మనసా వాచా కర్మణ భగవంతుడితో మమేకం అవ్వాలి. మమేకం అవ్వటం అంటే ఏ పూజ చేసినా ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంటే ఈశ్వరుడి ప్రార్థన చేసేయాలి. ఈ మంత్రం చదివేటప్పుడు భగవంతుడా నాకు ఇవ్వు అని కాకుండా భగవంతుడు ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు లేక ఒక అరగంట సేపు ధ్యానం చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని పఠించిన ఎడల మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. తాళపత్ర గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉన్న రహస్యం. చాలా మంది మునులు ఈ మంత్రాన్ని జపించి విశేష ఫలితాలను పొందారు.